ఇప్పుడు మజా డైరీ ఫామ్ డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి మన డైరీ ఫామ్ నుండి నెల్లూరుకి 4 గేదెలు అయితే లోడింగ్ అవుతున్నాయి. చూసినట్టయితే 4 గేదెలు ఇవి. ఫస్ట్ మొదటి గేదె ఇది. గేదె చూసుకోవచ్చు. వాళ్ళు ఈవినింగ్ టైం పాలు పిండిన తర్వాత లోడింగ్ చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం మనం. ఇది రెండో గేదె. ఒకసారి అన్నతో కూడా మాట్లాడదాం, గేదెలు కొన్న ఓనర్తో. भाई अस्सलाम वालेकुम। सलमान भाई। वालेकुम सलाम भाई। भाई खैरियत से? अल्हम्दुलिल्लाह भाई। तेलुगु में बात करेंगे। ज़्यादा तक तो अपने సబ్స్క్రైబర్స్ తెలుగు మే. अच्छी बात। అందరు చూసినట్టయితే అన్న అయితే ఇది రెండోసారి గేదెలు కొనడం. ఇది రెండోసారేనా? రెండోసారి అన్న. ఫస్ట్ టైం ఎన్ని గేదెలు కొన్నారు? 5 తీసుకెళ్ళాను. 5 గేదెలు. 5 గేదెల పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్న? బాగుందన్నా. చెప్పినట్టుగా పాలైతే ఇస్తున్నాయి. పాలైతే ఇస్తున్నాయి. కాకపోతే మన ఏంటంటే ఒక బర్రెలు మనం తీసుకెళ్ళినప్పుడు స్టార్టింగ్లో కొంచెం వాటికి బాగాలేకుండా వస్తుంది. ఓకే. దాన్ని మనం అబ్జర్వ్ చేసుకొని దానికి తగ్గట్టు మనం బర్రెల్ని రెడీ చేసుకోవాలి. దాని మీద ఒక అవగాహన ఉండాలి. బర్రెల మీద వాటి తినే మేత కాడి నుంచి కానీ తాగే నీళ్ళు వరకు కానీ ప్రతి ఒక్కటి మనకి తెలుసుండాలి క్లియర్ కట్గా. మనకు తెలియకపోతే పక్కన డైరీస్ ఉంటారు, లేకపోతే మనం ఎక్కడైతే కొంత మజార్ పడే దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర చూసి వాళ్ళని కనుక్కొని క్లారిటీగా అసలు దానికి ఏం ప్రాబ్లం వచ్చింది ఆ రూట్ అనేది తెలుసుకొని రెక్టిఫై చేసుకుంటే మనకు బర్రెలు అనేది బాగా పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇస్తాయన్న. ఇది రెండోసారి తీసుకెళ్ళడము. నేను వచ్చి ఇక్కడ 5 days అవుతుంది. 4 బర్రెలు సెలెక్ట్ చేసుకున్నాను, 4 బర్రెలు తీసుకెళ్తున్నాను. మెయిన్ ఏంటంటే మాది వచ్చేసి ప్యూర్ మిల్ డైరీ ఫామ్, నెల్లూరు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, నెల్లూరు ఉంది. నేను, మా బ్రదర్, ఇంకా మా ఫాదర్, నా పేరు జహీర్, మా బ్రదర్ జమీర్ అండ్ మా డాడీ అమీర్ పాషా, ముగ్గురం కలిసి ఈ డైరీ అనేది స్టార్ట్ చేసుకున్నాం. మెయిన్ థింగ్ ఏంటంటే అదన్నా ఈ డైరీ ఫీల్డ్ రావాల్సింది ఏంటంటే ప్యాషన్ మీద రావాలి, కానీ ఏదో డబ్బు సంపాదించుకోవాలి, ₹1 కూడా పెట్టుకోవాలనే ఉద్దేశంతో వస్తే మాత్రం డైరీ మనకు సెట్ కాదు. డైరీ అనేది చాలా వర్క్ ఉంటుంది. డే టు డే ప్రతిరోజు టాస్క్స్ అనేవి ఉంటాయి. దాన్ని మనం ఓపిక్గా చేసుకుంటా రెక్టిఫై చేసుకుంటా పోవాలి. బర్రెలు అనేది లైఫ్ స్టాక్ ఎలా చూసుకోవాలి, చిన్న పాపలా చూసుకోవాలి. ఈ బర్రెలు ఏంటంటే ఎక్కువ అవుట్ గ్రేజింగ్ కాదు కాబట్టి, సెమీ గ్రేజింగ్ కాబట్టి, ఎక్కువ లోపలే ఉంటాయి కాబట్టి వీటిని ఇంకా ఒక చిన్న పిల్లని చూసుకుంటా మనం వాటిని చూసుకుంటే అవి మనకి పాలనేది ఇస్తాయి. మనం ఒక వేసుకునే షర్ట్ గురించి మనం ఇంత ఆలోచించుకుంటాం. అట్లాంటిది ఒక మిల్క్ ఇంటేక్ తీసుకుంటాం, మనం ఆ మిల్క్ గురించి అంతా ఆలోచించాలి. మెయిన్ ఏంటంటే డైరీస్ అని సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూవర్స్, మన మిల్క్ తాగే మన కస్టమర్స్ వాళ్ళ వల్లనే డైరీ సక్సెస్ అవుద్ది. వాళ్ళకు అవగాహన ఉండి ఒక మంచి పాలు ఎక్కడ దొరుకుతాయి అక్కడికి వెళ్ళి తీసుకొని మనం కానీ ఆ డైరీస్ని కానీ సస్టైనబిలిటీ చేయించుకుంటే మంచి పాలు అనేది ఎప్పటికీ తగ్గవన్నా. ప్రజెంట్ ఏంటంటే ప్రైజెస్ గురించి ఆలోచించేసి కస్టమర్స్ బయట మిల్క్ ప్యాకెట్స్గా తీసుకోవడం కానీ అడల్ట్రేషన్స్ ఉన్న వాటిని కానీ వెళ్ళిపోతున్నారు. మిల్క్ అనేది ఎక్కువ న్యూట్రిషన్స్ ఉన్నప్పుడు ఒకసారి మీరు ఆలోచించుకోండి, మిల్క్లో ఎంత న్యూట్రిషన్స్ ఉంటుంది, ఎంత ఫ్యాట్ ఉంటుంది, ఎంత ప్రోటీన్ ఉంటుంది అనేది. వాటి కంపారిజన్ బయట ఫుడ్స్ గురించి మీరు చూసుకోండి. మనం ఎంత మీట్ తీసుకుంటే మనకి ఎంత ప్రోటీన్స్ వస్తాయని చెప్పి ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మీకే అర్థమవుద్ది. కొంచెం బయట తిరిగానే మీకు అర్థమైపోతున్నా ఏ డైరీలో మంచి పాలు అమ్ముతున్నారు, ఎక్కడ పాలు తక్కువ అనేది ఉంది, అడల్ట్రేషన్ లేకుండా ఎక్కడ మన ప్యూర్ మిల్క్ దొరుకుతుందని చెప్పి ప్రతి ఒక్కరు దీని గురించి కొంచెం మన లైఫ్ స్టైల్లో నుంచి ఒక అరగంట ఒక గంట తీసామనుకోండి, సండే రోజు తీసి వెళ్ళిపోయామనుకోండి, మనకు అర్థం ఒకసారి సెట్ చేసుకున్నామా, ఒక మంచి డైరీ మనం పట్టుకున్నామంటే వాళ్ళ దగ్గర మిల్క్ తీసుకోవచ్చు. ₹1 పెంచి ఉండొచ్చు. మహా అయితే ఎంత అవుతుందన్నా, ఒక రోజుకి 1 లీటర్ వాడతాము, 30 లీటర్స్, ఒక ₹5 పెరిగింది, ₹10 పెరిగింది, ఎంత పెరిగిద్దన్న మనకి 300 to 400 డిఫరెన్స్ వచ్చేది. ఒక పిజ్జా తిన్న 300 అయిపోతుంది మన దగ్గర. సో 1 kg మనం చికెన్ ఎక్కువ ఎక్స్ట్రా తిన్నా కూడా అయిపోద్ది. మనకి మంత్ మొత్తం న్యూట్రిషన్ ఫుడ్ వస్తుంది కదా. సో దీని గురించి ఆలోచించుకొని కస్టమర్స్ కూడా వాళ్ళ థాట్ ఆఫ్ ప్రాసెస్ని మార్చుకొని ఈ ప్యూర్ మిల్క్ కోసం ట్రై చేసుకోండి. ఎక్కడ డైరీస్ ఉన్నాయో అక్కడ మ్యాక్సిమం మిల్క్ తీసుకోండి. మ్యాక్సిమం డైరీ ఓనర్స్ అందరు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక ప్యూర్ మిల్క్ ఇవ్వాలన్న ఉద్దేశం మీద వస్తారు. ఆల్రెడీ మనకి 30-40 బర్రెలు రైతుల దగ్గర ఉన్న వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసే మిల్క్ కన్నా ఒక డైరీ ఫామ్లో 10 బర్రెలు ఉన్న వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసే మిల్క్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ మిల్క్ పోవడమే కష్టం, దాంట్లో మళ్ళీ నీళ్ళు కలపడం ఇట్లాంటి చేయరన్న మ్యాక్సిమం ఉండదు. అయినా కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎవరి దగ్గర మిల్క్ బాగుందని చెప్పేసి. ప్రైస్ అయితే ఆలోచించబాకండి, మనకి మంచి వస్తువు దొరుకుతుందా లేదా. ప్రీమియం వస్తువు ప్రీమియమే అండి.
ఇప్పుడు మన ఫోన్స్లో చూసుకున్నా కూడా లోకల్ ఫోన్సే మనకి సామ్సంగ్ ఐపీఎల్స్ అట్లా ఉంటాయో అట్లా మిల్క్ కూడా అంటే ప్రీమియం మిల్క్ ఉన్నప్పుడు ఒక ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే అది ఫ్రీ గేజింగ్ కాదు. మనం ఒక బరి మీద కొంచెం డబ్బులు ఖర్చు చేస్తాం, డైలీ ఒక 300 to 400 దానికి ఖర్చు వస్తుంది. ఈ ఖర్చులన్నీ మనం తీయాలంటే మిల్క్ మీద ఒక 10 రూపీస్ వరకు ప్రైస్ ఎక్కువ ఉంటుంది. వితౌట్ వాటర్ కలిపి ఇస్తున్నారు కాబట్టి, మంచి మిల్క్ ఇస్తున్నారు కాబట్టి. మీకు మంచి మిల్క్ లేదనుకుంటే ఆపేయవచ్చు. కానీ మ్యాక్సిమం డైరీ ఫార్మ్స్ కానీ విజిట్ చేసి మీరు కల్లారా చూసుకొని తీసుకుంటే అది మీకు బెస్ట్. ఒకసారి వాటి మీద ట్రస్ట్ వచ్చిందంటే వాళ్ళు ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోతుంది. ప్యూర్ మిల్క్ అనేది తీసుకున్న వెంటనే మనం కాచుకోవాలి. ఫస్ట్ మనం థింక్ చేసి కస్టమర్ చేసే మిస్టేక్స్ ఏంటంటే కాచుకోరు, తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2 hours తర్వాత ఈవినింగ్ కాసుకుంటే పగిలిపోతాయి. అయినా కూడా మ్యాక్సిమం మా డైరీ వరకు అయితే మేము ఏం చేస్తామంటే మిల్క్ పగిలిపోతే దాని వరకు అమౌంట్ తీసుకోం, మళ్ళీ కొత్త ఫ్రెష్ మిల్క్ అనేది ఇవ్వడం అవుతుంది. సో నెల్లూరులో ప్యూర్ మిల్క్ డైరీ ఫామ్ అనేది మేము స్టార్ట్ చేసాము. ప్రతి ఒక్కరు దీన్ని సపోర్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మన డైరీ సోదరులు గారు నేను చెప్పేది ఏంటంటే మన డైరీ ఫ్రెండ్స్ కానీ అందరం కలిసి ఒక వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ అవ్వడం. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది మనకి అర్థం కాదు, కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు. ప్రతి ఒక్కరు ఫోన్ చేసుకొని మాట్లాడడానికి కష్టపడి నాకుంది. నేను ఫస్ట్ టైం బర్రెలు తీసుకెళ్ళినప్పుడు మాకు నెల్లూరులో దొరికే ఫీడ్ తీసుకొని నేను వాడినప్పుడు మాకు మిల్క్ ఈల్డ్ తగ్గిపోయింది. ఇక్కడ మిల్క్ ఈల్డ్ బాగుండింది, ఆడికి పడిపోయింది. నాకు అర్థం కాదు ఏం చేయాలని చెప్పి. తర్వాత అందరు డైరీస్తో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు క్లారిటీ ఇచ్చారు, అన్న అక్కడ ఏం ఫీడ్ తీసారు చూసుకోండి అని చెప్పి. అప్పుడు అక్కడున్న ఫీడ్ బట్టి ఆ క్వాలిటీ ఫీడ్ నేను మెయింటైన్ చేస్తే వితిన్ 2 to 3 days మళ్ళీ రికవర్ అయిపోయాయి అనిమల్స్. అట్లాగా మనం తీసుకునే ఫీడ్ కూడా మంచి ఫీడ్ వాడాలి. మనకు లోకల్ దొరికే ఫీడ్ చేసేస్తామంటే కుదరదు. ఇక్కడ ఏం ఫీడ్ తింటున్నాయి అదే ఫీడ్ మనం మెయింటైన్ చేసుకొని అక్కడి నుంచి మన ఫీడ్కి మనం చిన్నగా కంట్రోల్ చేసుకుంటూ రావాలి. ఇదంతా ట్రయల్ అండ్ ఎర్రర్ బేసేనా, ఒకసారి ట్రైల్ వేయాలి, సెట్ అయ్యిందా సెట్ అయినట్టు, లేకపోతే మళ్ళీ రేట్ ఎరిగిస్తూని మళ్ళీ రీబూస్ట్ చేసుకుంటూ రావాలి బర్రెల మీద. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఆక్సిటోసిన్స్, ఈ బీర్ పొట్టు ఇట్లాంటివి మన డైరీస్లో రానికుండా నీట్గా మనకు దొరికే పత్తి చెక్క కానీ కనిచున్ని కానీ వీటితో బర్రెలకి మళ్ళీ మిల్క్ ఈల్డ్ పెంచుకొని మంచి మిల్క్ వితౌట్ అల్టరేషను, వితౌట్ మిక్సింగ్ ఆఫ్ వాటరు, ప్యూర్ మిల్క్ అనేది ప్రతి ఒక్క కస్టమర్కి అందజేయాలనే ఉద్దేశం మీదే మనం ముందుకెళ్దాము. మన డైరీ సోదరులకి ఏంటంటే ఒక వాట్సాప్ నెంబర్ గ్రూప్ క్రియేట్ చేసుకుందాము, దానిలో ప్రాబ్లమ్స్ అప్డేట్ చేసుకుందాము. ఏరియా వైజ్ క్రియేట్ చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే పాలు మిగిలే అనుకోండి పెట్టుకుంటే ఎవరికి అవసరం ఉన్న వాళ్ళు మీ దగ్గర నుంచి పాలు డైరెక్ట్ కొనుక్కొని వాళ్ళు ఇచ్చుకుంటారు. సో ఇది నా ప్రాసెస్ అనుకుంటున్నాను. మీకు నచ్చిన వాళ్ళు వచ్చి దీన్ని యాడ్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, సో దాని మీద యాడ్ అవుదామన్నా. ఇవి మిల్క్ ప్రాసెస్ గురించి. కొంతమంది అమ్ముకోవాలనుకుంటారు, బర్రెలు అమ్ముకోవాలనుకుంటారు, వాళ్ళు కూడా గ్రూప్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒక డైరీని మనం ఒక బిజినెస్లా కాకుండా ఒక మన ఫ్యామిలీ రన్ చేసినట్టు అందరం కలిసి రన్ చేసుకుంటా ఈ డైరీ రంగం అనేది మంచిగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రజెంట్ అయితే 4 బర్రెలు తీసుకున్నాను మదర్పై దగ్గర. 5 days అయింది వచ్చి. 5 days కూడా సేమ్ హాస్పిటాలిటీ ఉంటుంది. వచ్చారు కదా ఎంతసేపు ఉన్నారు కదా అనేది ఉండదు వాళ్ళ దగ్గర. ఇంకో 4 రోజులు ఉండేనా మంచి బర్రె తీసుకెళ్ళమని చెప్తారు. ఎందుకంటే ఇవి ఇంకా ఎన్ని డబ్బులు పెట్టి తీసుకెళ్తామంటే మెయిన్ థింగ్ హై మిల్కర్సే కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఇవి దూడలు ఉన్నా లేకపోయినా కూడా బుర్రా బఫలోస్ 90% వరకు ఏంటంటే దూడ ఉన్నా కొన్ని అనివార్య కారణాలు చనిపోయినా కూడా వితౌట్ ఆక్యుపేషన్ ఇంజెక్షన్స్ మనకు పాలు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకు వీటిని సెలెక్ట్ చేసుకుంటాం. మెయిన్ బ్రీడ్ క్రాస్ బ్రీడ్స్ కానీ లోకల్స్ తీసుకొని లోకల్ బ్రీడ్కి ముర్రా బ్రీడ్ క్రాస్ చేసేసి అవి దానివల్ల అవి మిల్క్ ఇవ్వాలంటే ఎక్కువ మనం ఫీడ్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీడ్స్ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల అల్టరేషన్ జరిగే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అట్లాంటి మిస్టేక్స్ ఎక్కువ. అలా కాకుండా ఎంచుకున్న గాడికి ఒక మంచి బ్రీడ్ తీసుకొని ఆ మంచి బ్రీడ్ తరఫు నుంచి మనం మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అది కస్టమర్ దాకా తీసుకెళ్లాలనేది ఉద్దేశం. సో అది సల్మాన్ భాయ్ నాకు అయితే క్వశ్చన్ లేకుండా అన్ని ఆన్సర్స్ వచ్చేసాయి నాకైతే. నేను క్వశ్చన్స్ అడిగే అవసరం లేదు ఇక. ఓకే అన్న, ఇంకేమైనా చెప్పాలనుకుంటారా? ఉందినా మనకేంటంటే ఎక్కువ మనకి బర్రెలు ఉండేది ప్రజెంట్ మనం చూసుకుంటే మన మజా డైరీ ఫామ్లోనే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ ఉంటుంది ఎలా బర్రెలు కొనాలి. వస్తారు చూసాము మళ్ళీ ఎప్పుడో రేట్ మాట్లాడుకొని కుదరదు. ఇక్కడ మనకు బర్రె నచ్చిందా కూర్చున్నామా రేట్ మాట్లాడుకున్నా బర్రె ఫిక్స్ చేసుకుంటే మీకోసం బర్రె 10 days అని ఆపుతారు ఇక్కడ. అది కరెక్ట్. మన సోదరులు ఏం చేస్తున్నారంటే వస్తున్నారు, మార్నింగ్ చూస్తున్నారు, ఈవినింగ్ దాకా కూర్చొని ఈవినింగ్ మాట్లాడదాం అనుకుంటే మధ్యలో ఇంట్లో వచ్చి తీసుకెళ్ళిపోతారు. అవును. ఒకసారి మీరు సెకండ్ టైం కూడా ఒకసారి చూసి చూపించండి, నా సిస్టమ్ కూడా చెప్పండి. చాలా బాగుంటుందండి సిస్టమ్. ఇక్కడ వచ్చిన కస్టమర్స్ని ఎంత బాగా చూసుకుంటారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని చూసుకుంటారు, కలిసి కూర్చొని భోజనం చేస్తారండి, అంత మంచిగా చూసుకుంటారు మన వాళ్ళు. సో నా వరకు అయితే ఇక్కడ నాకు దొరికే బ్రీడ్స్ 99.99% ఒరిజినల్ ముర్రా అనేది దొరుకుతున్నాయి. ఏ బ్రీడ్ అయినా ఒరిజినల్నే పెడుతున్నారు, ఒరిజినల్ తీసుకెళ్తున్నాము. మెయిన్ మన సోదరులు ఏంటంటే హెవీ స్ట్రక్చర్స్ అవి చూడబాకండి, మిల్క్ ఎంత బాగా ఇస్తున్నాయి, మన ఫ్యూచర్లో బర్రె అనేది ఎట్లా తట్టుకోకుండా నిలబడగలుగుతుంది, ఈల్డింగ్ ఎలా ఉంది అనేది చూసుకొని మనం ఇక్కడ బర్రెలు అనేది కొనుక్కోవడానికి ట్రై చేయండి. సో అదేనా. ఇంకోటి ఏంటంటేనా మెయిన్గా
చిన్న పిల్లకాయలకి ఇప్పటి నుంచి మిల్క్ అనేది బాగా అలవాటు చేసుకోండి. కొంతమంది ఏంటంటే లాక్టోస్ ఇంటాలరెంట్ అని చెప్పేసి పిల్లకాయలకి పాలు ఇవ్వడం ఆపేస్తున్నారు. కాకపోతే పిల్లకాయలకి చిన్నపిల్లలకి పాలు అనేది అలవాటు చేయాలి. మెయిన్ మన ప్రజెంట్ ఇండియాలో అయితే చాలామంది మదర్స్కి, మన చెల్లెళ్ళకి కానీ అక్కలు కానీ మళ్ళీ మిల్క్ అనేవి లేవు, వాళ్ళకి అవుట్ సోర్సింగ్ మిల్క్ తాగిస్తున్నారు. మ్యాక్సిమం ఈ ప్యాకెట్ పాల్స్ అనేది పక్కన పెట్టేసి ఒక మంచి డైరీ తిరిగి మంచి పాలు తెచ్చి పిల్లలకి ఇవ్వడం అనేది చూసుకోండి. నా లైఫ్లో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి నేను ఈ రంగాన్ని ఎంచుకొని దీని మీద రావడం జరిగింది. ఒకరి వల్ల ఇది ఏది కాదు, నాకు సపోర్టింగ్గా మా బ్రదర్ ఉన్నాడు, మా ఫాదర్ ఉన్నారు. మా ఫాదర్ ఎట్లా రైల్వే ఎంప్లాయ్ కాబట్టి సో మేము దీని మీద ఎక్కువ డబ్బు ఆశించకుండా ఏదైనా మిల్క్ వచ్చిందో దాన్ని ప్యూర్గా తీసుకెళ్ళి కస్టమర్ దాకా ఇద్దాము అన్న ఒక ఉద్దేశం మీద రన్ చేస్తున్నాము. అలాగే చాలా డైరీస్ ఉన్నాయి మన దగ్గర చుట్టుపక్కల కూడా, వాళ్ళ ఉద్దేశం కూడా అదే. డైరీస్ మ్యాక్సిమం ఫ్లాప్ అవ్వడం రీజన్ ఏంటంటే మిల్క్ వస్తుంది కానీ చెప్పిన రేటుకి మిల్క్స్ పోవు. సో దీనికి మనకి సొల్యూషన్ ఏంటంటే మన కస్టమర్స్ అనేవాళ్ళు, మన వ్యూవర్స్ అనేవాళ్ళు కొంచెం పెద్ద మనసు చూసుకొని ఇట్లాంటి డైరీస్ని వాళ్ళే కొంచెం సెలెక్ట్ చేసుకొని వాళ్ళని మీరు సపోర్ట్ చేయగలిగితే మీకు జీవితాంతం మంచి పాలు అనేది, ప్యూర్ మిల్క్ అనేది మీకు దొరికే ఛాన్స్ ఉంటుంది. సో దీని గురించి మీరు ఆలోచించండి. వ్యూవర్స్ మీకే చెప్తున్నాను, ఇది మ్యాక్సిమం చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి. ఖచ్చితంగా ఎందుకంటే ఆలోచించాలి. ఫ్యూచర్లో ఏంటంటే అడల్ట్రేషన్ మిల్క్ చాలా అవుతుంది. ఒకసారి మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి తెలుసుకోవడానికి. మిల్క్స్ అంటే మిల్క్లో ఎంత ప్రోటీన్ ఉంటుంది, ఎంత ఫ్యాట్ ఉంటుంది, ఎంత న్యూట్రిషన్స్ ఉంటుంది. దాంట్లో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటే మనకి ఎంత న్యూట్రిషన్ వస్తుందో, లేకపోతే ఒక 100 grams ఆఫ్ మీట్ తింటే ఎంత వస్తుందో చెక్ చేసుకోండి, మీరే చెక్ చేసుకోండి. మనం చెప్తే అది బాగుండదు. మీరు ఒక గ్రౌండ్ వర్క్ చేసుకుని హోంవర్క్ చేసుకుంటే మీకనే తెలుస్తుంది ఏ విధంగా మనం ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవడం వల్ల డైలీ మన బాడీకి ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది అనేది. సో దీని గురించి ఇంకొంచెం ఫర్దర్ వీడియోస్తో మాట్లాడుకుందాం. ఇంకా తీసుకెళ్తా ఉండేదే మనం, ఖచ్చితంగా మళ్ళీ రావాల్సిందే. ఇక్కడతో ఆగేది కాదు, జర్నీ స్టార్ట్ చేసాము, టిల్ బ్రెత్ జర్నీ చేసుకుంటూ పోవడమే. దేవుడి దయ ఉండాలి, ఇంకా మీ ఆశీస్సులు ఉండాలి మీ అందరిది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.